వెల్కమ్ టు ఫేస్ నా పేరు నవీన్. ఈరోజు ఫేస్ లో భాగంగా మనతో పాటు జనశక్తి నక్సల్స్ వ్యవస్థాపక సభ్యులు చంద్రన్న గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ముందు టీఆర్ఎస్ ఇచ్చిన హామీల గురించి, ఆ హామీలు నెరవేర్చారా లేదా, అసలు ఎంత మేరకు జరిగిందన్న విశేషం గురించి ఈ రోజు మనం చర్చించుకోబోతున్నాం. మనతో పాటు చంద్రన్న గారు ఉన్నారు. నమస్కారం సార్. ఎన్నికల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని హామీలను ఇచ్చింది. వాటిని అసలు నెరవేర్చిందా లేదా, ఎంత మేరకు అనే దాని గురించి మనం చర్చించుకోబోతున్నాం సార్. అందులో భాగంగా మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ దళితులకు కొంత మేరకు ఎక్కడో జరుగుతూ వస్తుంది. సరే, దశల వారీగా జరగవచ్చు అన్న ఒక స్టేట్మెంట్ కూడా వస్తుంది. ఇది సాధ్యమైందంటారా? దీని గురించి మీరేం మాట్లాడతారు? అంటే ఇప్పుడు ఇది ఎప్పుడైతే దళితులకు 3 ఎకరాల భూమి అనేటువంటిది ఏదైతే ప్రకటించిన తర్వాత గవర్నమెంట్ ఏదైతే రేటు నిర్ణయం చేసిందో, ఆ నిర్ణయం చేసినటువంటి రేటు ఏదైతే ఉందో అవతల ఎవరైతే అమ్మదలుచుకున్నారో వాళ్ళ రేటుకు భూమి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే దీని మీద ఏంటంటే గవర్నమెంట్ చేయవలసినటువంటి అంశం ఏంటంటే, ఇది ఒక అంటే అవతల ఎవరైతే భూమిని తీసుకునేటువంటి ఒక పరిస్థితి గవర్నమెంట్ ఉన్నదో, అది వాళ్ళు చెప్పినటువంటి రేటు కాకుండా గవర్నమెంటే ఒక రేటు నిర్ణయించింది 5 నుంచి 7 లక్షల వరకు అని. ఈ నిర్ణయించింది ఏదైతే ఉందో దీంతో అవతల వాళ్ళు రేటు పెంచమని అడుగుతున్నారు. అంటే ఇది ఒక సామాజిక దృక్పథంలో ఉండేటువంటి అంశంలో అవతల వాళ్ళు ఏదైతే అడుగుతున్నారో అది ఒక సామాజిక దృక్పథంలో అంశంలో ఇది కరెక్ట్ కాదు. అవతలి వాళ్ళు కూడా ఒక సామాజిక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తున్నప్పుడు దానికి సహకరించేటువంటి పద్ధతుల్లో ఉండాలి. అయితే ఇప్పుడు ఇది కొన్ని చోట్ల మాత్రమే అక్కడక్కడ అమలైంది, అది పూర్తిగా ఇంకా అమలు కాలేదు. ఈ సబ్ప్లాన్ నిధుల నుంచి ఏదైతే దీన్ని ఖర్చు పెడుతున్నదో, ఏది ఇండస్ట్రీస్ కానీ, అట్లాగే దళితవాడలలో లైట్ల కానీ, రోడ్లకు కానీ, అట్లాగే 3 ఎకరాల భూమికి సంబంధించిన అంశం కానీ, ఇటువంటి అన్నిటి కూడా సబ్ప్లాన్ నుంచి ఖర్చు పెడుతున్నది. ఆ ఖర్చు పెట్టేటువంటిది ఏదైతే ఉందో అది దుర్వినియోగం కాకుండా చూసి ఈ 3 ఎకరాల భూమిని ఏదైతే ఉందో, భూమి పనికొచ్చే విధం ఉండేటువంటి భూమిని ఖరీదు చేసి వాళ్ళకు అందియాలనేటువంటిదే మా ఉద్దేశం. అయితే ఇప్పుడు 3 ఎకరాల భూ పంపిణీ ఏదైతే ఉందో దళితులకి ఇప్పుడు వరకు అయితే ప్రభుత్వం పంపిణీ చేయడంలో విఫలమైందంటారా? అంటే రాబోయే రోజుల్లో ఇస్తామని చెప్తున్నారు, కొంతమేరకు జరిగింది. ఇస్తామంటారు. విఫలం అంటే ప్రారంభంలో విఫలం అని చెప్పలేము, కానీ అంతిమంగా దానికి పూర్తి పరిష్కారం కూడా కావాలి. అవును, కాస్త సమయం ఉందంటారు దాని గురించి. ఓకే, ఇక కొత్త జిల్లాల విశ్లేషణ. కొత్త జిల్లాలు ఏంటంటే నూతనంగా 17 జిల్లాలు రాబోతున్నాయి, మొత్తం 27 జిల్లాలు. ఈ కొత్త జిల్లాలపై మనం అంటే ఏమని చెప్పుకోవచ్చు? పరిపాలన ఈజీ అవుతుందంటారా? ఇప్పుడు ఏదైతే 17 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారో అవి కాకుండా మాకు కూడా జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి ఇంకా కొన్ని కేంద్రాల నుంచి ఒత్తిడి వస్తుంది. ఇది ఏ మేరకు కరెక్ట్ అంటారు? ఎట్లా? ప్రభుత్వమే ఈ జిల్లాల ఏదైతే ఏర్పాటు చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ప్రజాభిప్రాయాన్ని స్వీకరించడానికి ప్రభుత్వమే పిలిపించిన సందర్భంలో కొత్త కోణాల నుంచి ప్రభుత్వం ప్రకటించింది కాకుండా కొత్త కోణాల నుంచి జిల్లాలు కావాలని ప్రజలు అడుగుతున్నారు. అడిగేటువంటి సందర్భం లోపల ఒక పరిపాలనా విధానానికి సౌలభ్యమైనటువంటి ఒక విధానంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే పరిపాలనా విధానానికి సౌలభ్యంగా ఉంటది అనేటువంటిది ప్రభుత్వం ఆలోచన ఉన్నది. అది మంచిదే అని మనం అంటాం. ఎందుకంటే ప్రభుత్వం పరిపాలన, ప్రజల వద్దకు పరిపాలన అనేటువంటి ఒక ఏదైతే ఉందో అది అవసరమే. కానీ కొన్నిట్లలో జనాభా ఎక్కువ ఉండి కొన్నిట్లలో పూర్తిగా తక్కువ ఉన్నటువంటి జిల్లాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ ఉన్నది. హైదరాబాద్ను ఏం డిస్టర్బ్ చేయకుండా, దాదాపు హైదరాబాద్ను ఏం డిస్టర్బ్ చేయకుండా అట్లనే ఉంచేసి వరంగల్ లాంటి జిల్లాను 2 జిల్లాలు చేయాలనే ఆలోచన ఏదైతే వస్తున్నదో దాంట్లో ఒక సమస్య కూడా ఉత్పన్నమై ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే వరంగల్ టౌన్ పట్టణాన్ని వరంగల్ స్మార్ట్ సిటీగా ఎంపిక చేశారు. స్మార్ట్ సిటీలో భాగంగా వరంగల్ జిల్లాని కేంద్రమే డెవలప్ చేస్తుంది. సో అది కాకుండానే మనకి వరంగల్ రూరల్ డిస్ట్రిక్ట్ ప్రకటించి ఏర్పాటు చేస్తే కొంత వెసులుబాటుగా ఉంటుంది. ఇప్పుడు ఈ వరంగల్ పట్టణంలో మున్సిపాలిటీ ఏదైతే ఉందో 58 డివిజన్లు ఉన్నాయి. అట్లా కాకుండా జిల్లా కూడా ఉన్నది. ఇవి డిస్టర్బ్ అయ్యి జిల్లా కూడా డిస్టర్బ్ కావడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దానికి డిస్టర్బ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ పరిధిలో గవర్నమెంట్ ఆలోచించి ఒక రూరల్ జిల్లాను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేటువంటి అనుకున్న అభిప్రాయం.
ఇంకొకటి ఏంటంటే ఇవాళ గోదావరిలో ప్రాంతం ఏదైతే ఉందో ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఆదివాసీలు నివాసం ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి కానీ ఏదైనా ఖమ్మం వరకు అయినా సరే గోదావరి ప్రాంత వాసులు ఉన్నారు, ఆదివాసులు, రైట్? అదే డిమాండ్ వినిపిస్తుంది. వాళ్ళ ప్రాంతం అంతా కూడా ఆదివాసీల ప్రాంతం. అయితే వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే మేము ఏ ప్రాంతాలనైతే నివసిస్తున్నామో, ఇప్పుడు కొమరం భీం జిల్లాని మంచిర్యాల జిల్లాగా మారుస్తామని అంటున్నాం. మేము ఏ ప్రాంతాలనైతే నివసిస్తున్నామో ఆ ప్రాంతాలనే మాకు సంబంధించిన ఒక జిల్లా, ప్రత్యేకమైన జిల్లా ఏర్పాటు చేస్తే మేము కూడా అంటే ఈ యొక్క పరిపాలనా విధానంలో మాకు కూడా ఒక జిల్లా ఉన్నదని వాళ్ళు సంతృప్తి పొందేటువంటి ఒక పరిస్థితి ఉన్నది అనేటువంటిదే నాకున్న అభిప్రాయం. అదే ఇప్పుడు గోదావరి లోయ ప్రాంతాలు ఏదైతే ఉందో మీరు చెప్పినట్టుగా ఆదిలాబాద్ కానీ ఖమ్మం కానీ ఆ ప్రాంత వాసులు ఆదివాసులకు ఒక జిల్లాగా నిర్మిస్తే ఒక మంచి ఏంటంటే వాళ్ళకు కొంత ఈజీగా ఉంటుంది, ఏదైనా చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఆదివాసులు వాళ్ళకు కూడా హక్కుల గురించి వాళ్ళు పోరాడుతున్నారు అక్కడ. సో ఇది సాధ్యపడుతుంది అంటారు? అంటే సాధ్యపడుతుందని ఎందుకు అడుగుతున్నానంటే ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వారి వైపు చూసిందంటారా, ఆదివాసుల వైపు, ఇక్కడ జిల్లాగా ఉన్న డిమాండ్ వైపు? ఇప్పుడు వాళ్ళ తరఫున ఉన్నటువంటి వాళ్ళల్లో ఇప్పుడు ఆదివాసుల తరఫు నుంచి ఉన్నటువంటిది కానీ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, ఇప్పుడు ఎస్టీలు, లంబాడీలు ఇటువంటి వాళ్ళ ఉండేటువంటి వాళ్ళు కానీ దీన్ని ప్రభుత్వం దగ్గర సరైన విధానంగా రిప్రజెంట్ చేస్తలేరు అనేది. ఒకవేళ ఆ విధంగా చేసినట్టయితే వీళ్ళు ఇప్పుడు ఆదివాసీలు ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక అభివృద్ధికి సరైనటువంటి ఒక అభివృద్ధికి నోచుకున్నటువంటి ప్రాంతాలు ఒక జిల్లా కనుక ఏర్పాటు చేస్తే ఆ జిల్లా ప్రాంతంలోనైనా వాళ్ళు అభివృద్ధి అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా డెవలప్ అవ్వడానికి, తర్వాత ఈజీగా వాళ్ళు ఎక్కడికి ఎంతో దూరం వెళ్లకుండా అన్ని కేంద్రాలు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో పరిపాలన దగ్గరగా ఉంటుంది. అయితే కొంత డిమాండ్ ఏంటంటే ఆల్రెడీ గద్వాల్ కానీ మన జనగాం కానీ డిస్టిక్ ఏర్పాటు చేయాలని చెప్పి అది ప్రభుత్వం దృష్టి వరకు వెళ్లేంతగా ఉద్యమం జరిగింది. కానీ ఆదివాసుల విషయంలోకి వచ్చేసరికి ఇంకా అసలు ప్రభుత్వానికి అంశం చేరిందా లేదా అన్నది కూడా ఒకటి ఆగిపోయింది అక్కడ. ఇప్పుడు ఆదివాసీల గొంతు అనేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళు వాళ్ళ ప్రాంతాల్లో వినిపిస్తుంటారు కానీ ఉద్యమంగా ముందుకు రాలేదు. అదే అవును, రాకపోవడం వల్ల కూడా ప్రభుత్వం దృష్టికి ఎక్కువ వెళ్ళలేకపోయింది అనేటువంటిది. జనగాం గద్వాల అంటే అక్కడ రాజకీయ ప్రతినిధులు ఉన్నాయి, ఉద్యమాలు జరిగిన ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఏదైతే మిషన్ భగీరథ పథకాన్ని స్థాపించారో, ఇంటింటికి నల్ల నీరు ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీల్లో భాగంగా కొన్ని ప్రాంతాల్లో ప్రారంభించారు. అయితే దీనికి కూడా ఆదివాసులు గూడాలు, ఎస్టీ తండాలకు అందించే విధంగా ప్రయత్నం చేస్తుందంటారా గవర్నమెంట్? ఆదివాసుల వైపు చూస్తుందంటారా ఈ విషయంలో? అంటే ఇప్పుడు గ్రామాల వైపు మిషన్ భగీరథకి సంబంధించింది అది అన్ని ఊర్లకు నీళ్ళు ఇస్తామని చెప్పి అంటారు. అది ఆరోగ్యానికి సంబంధించిన అంశము. నీరు లేని కాలంలో కూడా నీళ్లు అందేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పటికీ తండాలు ఏదైతే ఎస్టీలు నివసిస్తున్న కొన్ని ప్రాంతాల తండాలలో కిలోమీటర్ల దూరం పోయి నీళ్లు తెచ్చుకుంటున్నారు. అట్లాగే ఆదివాసీలు కూడా ఈ అంటే ఈ లోయలు గోదావరి వర్షాకాలం పోయి ఎండాకాలం వచ్చినప్పుడు ఆదివాసీలు కూడా చాలా దూరం పోయి నీళ్లు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే వాళ్లకు కూడా అంటే వీళ్ళతో పాటు వాళ్ళకు కూడా మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏదైతే అందిస్తామని చెప్తున్నదో వాళ్ళకు కూడా ఆ విధంగా అందితేనే వాళ్ళ ఆరోగ్యాలకు సంబంధించింది కానీ వాళ్ళకి నీళ్లు అందుకునేటువంటి పరిస్థితి కానీ ఏర్పడుతుంది. అదే ముందు ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది మిషన్ భగీరథ పథకం, కొన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. సో కొంత ఇప్పుడే కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఒక రానున్న రోజుల్లో త్వరగానే దశల వారీగా అన్ని ఏరియాలు కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం అవును చెప్పడం జరిగింది, ప్రభుత్వం కూడా ఆ విధంగా. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సార్ కార్పొరేట్ వైద్య విద్యపై కట్టడికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ ఒక పేదవాడు వైద్యం కోసం వెళితే దండుకుంటున్న పరిస్థితి నెలకొంది ఈరోజు డబ్బుల విషయంలో. ఈ కార్పొరేట్ వైద్య విధానాన్ని ఏ విధంగా కట్టడి చేయగలుగుతామంటారు? అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో మెయిన్గా ఫెసిలిటీస్ లేకపోవడం, సరైనటువంటి సౌకర్యాలు లేకపోవడం, ఈరోజు ఒక గర్భిణీ స్త్రీ వెళ్తే ఎన్నో గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిని ఏ విధంగా చేయొచ్చు, అభివృద్ధి చేసుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు ప్రైవేటు వైద్యానికి సంబంధించిన దాంట్లో ప్రైవేట్ హాస్పిటల్స్
ఈ మధ్య కాలంలో ఆరోగ్యశ్రీ పథకం కింద మాకు డబ్బులు ఇవ్వలేదు, రేట్లు తక్కువ ఉన్నాయి, ఎక్కువ కావాలని డిమాండ్ చేసిన పరిస్థితి కూడా ఉన్నది. ఈ డిమాండ్ ఏదైతే ఉన్నదో దీన్ని గవర్నమెంట్ పూర్తిగా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్స్నే, పెద్ద పెద్ద హాస్పిటల్, ఇప్పుడు గవర్నమెంట్ చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు సిటీకి ఇంకా దూరం ప్రాంతంలో అంటే సిటీకి వచ్చేటువంటి దూర ప్రాంతాలను కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కడతామని అంటున్నది. ఆ విధంగా కట్టి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తే ఇప్పుడు బీబీ నగర్లో ఉన్నటువంటి నిమ్స్ లాంటి ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని కనుక డెవలప్ చేసి ప్రజలు పూర్తిగా పట్టణం మీద ఆధారపడకుండా అటువైపే జిల్లా కేంద్రాలలో కానీ ఇంకా అటు పట్టణాలకు దగ్గర కేంద్రాల్లో కానీ వైద్యం అందుబాటులో ఉండేటువంటి విధానంగా వైద్యశాలని ఏర్పాటు చేసి ప్రజలకు అందించినట్టయితే ఆ విధంగా ప్రైవేటు హాస్పిటల్స్ మీద ఆధారపడకుండా ఆరోగ్యశ్రీకి పెట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అదే డబ్బులను గవర్నమెంట్ హాస్పిటల్స్ కనుక పెట్టినట్టయితే సరైనటువంటి ఒక వైద్యము అందుతుంది, అందడానికి కూడా ఆస్కారం ఉన్నది. కొన్ని ప్రాంతాల్లో వైద్యం సరిగా అందలేదన్నట్టు మనం టీవీలలో పేపర్లో కూడా చూస్తున్నాము. కానీ గవర్నమెంట్ ఈ దాని మీద ఏదైతే ఉందో సరైనటువంటి ఒక విధానంగా కట్టడి చేయవలసినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ వైద్య విధానంలో ఖచ్చితంగా లోపాలు ఉన్నాయి. ఎందుకని చెప్తున్నామంటే వైద్య విధానంలో లోపాలు కాదు, వైద్య ఆసుపత్రుల్లో ఇక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. వైద్య విధానం కరెక్ట్గానే ఉన్నప్పటికీ కూడా అక్కడ డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, అన్ని అవైలబిలిటీస్ ఉన్నాయి, అయినప్పటికీ సరైన ఫెసిలిటీస్ లేవు. వచ్చే రోగులకి బెడ్ల విషయంలో కానీ, తర్వాత గర్భిణీ రోగులకి కరెక్ట్గా చూసుకోకపోవడం కానీ, గర్భిణీ స్త్రీలు ఉన్నారు. ఇటువంటివి ఏదంటే జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి వైద్యశాలలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అసలు దీన్ని ఎలా నిర్మూలించాలి మనం? వైద్య విధానంలో మార్పులు ఎలా తీసుకురావాలంటారు? కార్పొరేట్ వైద్య విధానం కాకుండా గవర్నమెంట్ ఆసుపత్రిలోనే అన్ని ఫెసిలిటీస్ని ఎందుకు కల్పించకూడదు అంటారు? ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ఒక బంగారు తెలంగాణ అని ప్రకటిస్తున్న పరిస్థితి ఉన్నదో, బంగారు తెలంగాణలో కూడా ఇటువంటి అంటే బంగారు తెలంగాణ రాబోయేటువంటి దాంట్లో కూడా ఇటువంటి లోపాలను ఏదైతే ఉన్నదో అది గవర్నమెంట్ పూర్తిగా వైద్య అధికారులకు అట్లా ఉన్నటువంటి సిబ్బందికి వీళ్ళందరికీ కూడా అవసరమైతే వాళ్ళకి శిక్షణ ఏర్పాటు చేసి, వాళ్ళ శిక్షణ లోపాలుంటే శిక్షణ ఏర్పాటు చేయటం. రెండవటి మిషనరీ ఏదైతే ఉందో కొన్ని చోట్లలో ఎక్స్రే మిషన్లు పనిచేస్తలేవని, లేకపోతే ఏది రక్తం పరీక్ష చేయడానికి ఇటువంటి ఫెసిలిటీస్ సరిగా లేవని చెప్పి బయట రాయడం, బయట నుంచి వాళ్ళు పోయి తెచ్చుకోవడం, ఇటువంటివి కూడా జరుగుతున్న పరిస్థితి ఉన్నది. వీటిని అన్నిటిని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తేనే కార్పొరేట్ వైద్యం వైపు వాళ్ళు పోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. అది కార్పొరేట్ పోకుండా అదొకే. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చెకింగ్స్ కానీ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు కానీ తర్వాత వివిధ దశల్లో వాళ్ళు ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే నామమాత్రంగా అప్పటికప్పుడు చెక్ చేసిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా హాస్పిటల్స్లో కొనసాగుతుంది అదే పరిస్థితి. రోగులు వెయిట్ చేయాలి, డాక్టర్స్ కోసం రావాలి, తర్వాత చాలా కొన్ని పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పరిపాలనా విధానంలో కానీ, చికిత్సా విధానంలో కానీ ఒక సమూలమైనటువంటి ఒక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. యాజ్ ఇట్ ఈజ్గా ఇంతకుముందు ఎట్లున్నదో అదే పద్ధతిలో కొనసాగితే మనకు తెలంగాణ తెచ్చుకున్న దానికి ప్రాధాన్యత ఉండదు. ఆ విధానం నుంచి పూర్తిగా మారవలసిన అవసరం అయితే ఉంది. అది గవర్నమెంట్ ఆలోచించి చేయవలసినటువంటి అవసరం. ఇక కార్పొరేట్ విద్యని నిర్మూలించకపోతే దాదాపు నష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ స్కూల్కి మనం వెళ్ళి చూస్తే ఒక పాఠశాలలో 5 విద్యార్థులు ఉన్న పాఠశాలలో 6 ఉపాధ్యాయులు ఉన్నారు. అదే కార్పొరేట్ స్కూల్స్లో పోయి చూస్తే ఎంతో మంది విద్యార్థులు అక్కడే ఉంటున్నారు. దీనికి అసలు రెండింటికి వ్యత్యాసం ఏంటంటారు? గవర్నమెంట్ స్కూల్స్లోనే ఎక్కువ బిల్డింగ్స్ ఉంటాయి, తర్వాత ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి, అయినప్పటికీ పాఠశాల వైపు మొగ్గు చూపడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈ కార్పొరేట్ విద్య ఏదైతే ఉందో, నారాయణ చైతన్య లాంటి వాళ్ళు ఎవరైతే ఉందో మొదలే మొనోపాలి అయినది. అది మొనోపాలి అయి కూర్చున్నది మన తెలంగాణ లోపల. ఆంధ్ర వాళ్ళు నారాయణ శ్రీ చైతన్య అనే కాదు, మనకు ఓవరాల్ చూసుకుంటూ వస్తే కూడా కార్పొరేట్ విద్యనే సంస్థలు ఉన్నాయి. అవే కాదు, చాలా ఉన్నాయి. అవి మొనోపాలి అయి కూర్చున్నాయి. ఈ 2 పేర్లు బాగా వినిపించాయి. దాదాపుగా వాళ్ళకి ఏంటంటే స్టేట్ లో ఒక 100
విభాగాలనే అనుకుందాం. అవును. అందులోకెళ్ళి ఒక్కొక్క విభాగం నుంచి ఒకరిద్దరు వచ్చినా కానీ మొత్తం అడ్వర్టైజ్మెంట్ చూసుకుంటే టీవీలలో 5 నిమిషాలకు ఒకసారి మొత్తం అవే వస్తాయి. అదేంటంటే మానసికంగా ఈ తల్లిదండ్రులను చదువుకునేటోళ్ళను అటువైపు మరలిచ్చి అటువైపు తన వైపు చెప్పుకునేటువంటి ఒక విధానంగా చేస్తున్నది. కానీ ఇవాళ మనం చూసినాము, నిన్న టెట్ అది ప్రకటించింది కదా, ప్రకటించిన దాంట్లో గురుకుల విద్యాలయాల నుంచి కూడా పిల్లలు మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి అటువంటి విధానము ఏర్పాటు చేస్తే వీళ్ళు అటు పోకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకొక అంశం కూడా ఉన్నది. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇంతకుముందు మన తెలంగాణ రాకముందు ఇటువంటి వాటిని అన్నింటిని కూడా మేము కట్టడి చేస్తామని చెప్పింది. కట్టడి అంటే ఫీజు తీసుకోవడంలో కట్టడి లేదు. విద్యార్థులు ఒక హాస్టల్లో కానీ లేకపోతే క్లాస్లో కానీ ఎంతమంది ఉంటున్నారు, ఎంతమంది ఎవరు చదువు చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎట్లున్నది, వారు క్వాలిఫైకి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేకపోతే వీళ్ళు నామమాత్రంగా చేస్తున్నారా అనేటువంటి దాని మీద చూస్తున్నది. దాని మీద కూడా వాళ్ళ మీద కూడా ఏం కట్టడి లేదు. అంటే ఇట్లా కట్టడి లేనటువంటి ఒక వ్యవస్థ నిర్మాణంలో కూడా ఒక ఫీజులకు సంబంధించింది ఇదంతా కూడా అదే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, తల్లిదండ్రులే కార్పొరేట్ విద్యను కోరుకొని మరి పాఠశాలలో చేర్పించిన తర్వాత మళ్ళీ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. అదే గవర్నమెంట్ స్కూల్స్ లో ఎందుకు తీసుకురాకూడదు ఆ స్టూడెంట్స్ ని? మెయిన్ కారణం ఇక్కడ ఒకటి ఏం కనపడుతుందంటే, ఆంగ్ల మాధ్యమంలో గవర్నమెంట్ స్కూల్స్ లో తక్కువగా ఉండడం ఒకటి కాదంటారా? ఆంగ్ల మాధ్యమం తక్కువ ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ ఏమైందంటే కేజీ నుంచి పీజీ వరకు మేము ఆంగ్ల మాధ్యమాన్ని పెడతాము, అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని. అది ఎప్పుడు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసిండ్రు. అసలు ఇంకా కేజీ టు పీజీ అంశానికి వచ్చినట్లయితే నిర్బంధ విద్య ఇంకా అసలు ఎక్కడ దానికి అంశం కూడా లేదన్నట్టు కనపడుతుంది. అక్కడక్కడ ఇప్పుడే స్టార్ట్ చేసిండ్రు. అది ఇప్పుడే స్టార్ట్ చేసినటువంటి దశలో దాని ఫలితాలు వస్తున్న క్రమంలో ప్రజలు అటువైపు మొగ్గడానికి వీలుంటది. ఇంకా ఏం ఫలితాలు రాకముందే ఇప్పుడే దానికి ఇంకొక విషయం ఉంది. గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా స్కూల్స్ లో కూడా ఫెసిలిటీస్ కొంచెం తక్కువ. వాటర్ మెయిన్ గా మౌలిక సదుపాయాలు లేవు ఇక్కడ. మౌలిక సదుపాయాల విషయానికి వస్తే తాగునీరు, తర్వాత మనకి వాష్రూమ్స్ ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి కొన్ని ఇబ్బంది. ఆట స్థలాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటికి సరైనటువంటి ఏమంటారు వస్తువులు లేకపోవడం, ఆట వస్తువులు ఇలాంటి కొన్ని ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో. అందుకని ఎక్కువగా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ప్రైవేట్ పాఠశాల వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే ఇప్పుడు ఒకటి ఉన్నది, కొన్ని సందర్భాల్లో టీచర్లు కూడా ఇంతకుముందు ఎట్లా ఉన్నారంటే వారానికి 2-3 సార్లు రావడము, లేటుగా రావడం, వాళ్ళు ఏదైనా వేరే పనులు ఉండి చూసుకోవడం, ఇటువంటి అన్ని కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అవి అన్ని కట్టడి చేయాలి. ఒకటి వాటర్కి సంబంధించినటువంటిది, ఒకటి బాత్రూమ్లకు సంబంధించినటువంటిది, మూడోది వాళ్ళకు కూర్చోవడానికి బల్లలు కానీ అటువంటి ఏవైతే మినిమం స్పెషాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కల్పించవలసినటువంటి అవసరం ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ లేవు, ఎట్లా లేవు, ఏంటి అనేటువంటిది అయితే ప్రభుత్వం పరిశీలన చేసి అవి తప్పకుండా కల్పించాలి. అట్లా కల్పిస్తేనే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏదైతే మేము చేస్తామని అంటున్నదో దానికి ఒక సార్థక ఏర్పడుతుంది. అయితే విషయం ఏంటంటే, అధిక ఫీజుల వసూలు ఇక్కడ నివారించలేకపోతున్నారు. ప్రైవేటు పాఠశాలల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం ఒకటి, ఇది మెయిన్ గా తల్లిదండ్రుల మీద భారం పడుతుంది. దీనికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ప్రభుత్వము ఎలాంటి చర్యలు అంటే, ఫీజుల మీద ఒకటి కట్టడి చేయాలి. అవును. రెండవది, ఇప్పుడు మేము గవర్నమెంట్ లో కూడా ఇటువంటి విద్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాము, మీరు అటు పోకుండా ఉండాలన్నది దీనికి పెద్ద ఎత్తున ఒక ప్రచారం తీసుకురావాలి. ఇది గ్రామాల నుంచి కానీ టౌన్లో పట్టణాలకు సంబంధించిన ఇలా మామూలు ఆటో రిక్షా నడిపించేటోళ్ళు కానీ కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కానీ వాళ్ళ పిల్లలను కాన్వెంట్లకు పంపించాలనే ఒక బలమైనటువంటి అభిప్రాయం ఏర్పడి, అంటే ఏమంటాం మనం గల్లీలలో ఏ స్పెషాలిటీస్ లేని రూములలో కూడా పిల్లల్ని తీసుకుపోయి తోలేసి తలుపులు పెట్టేస్తుండ్రు. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అంటే వేరే, చిన్నపిల్లల్ని తీసుకుపోయి తలుపులు పెట్టేస్తాం. అందులో ఎవరో ఒకరిద్దరు టీచర్లు ఉంటారు, ఏదో చెప్తారు, ఏదో మళ్ళా వాళ్ళని బయటికి పంపిస్తారు. అంటే గొర్రెలను దొడ్డదోలినట్టు తోలుతున్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఉన్నా గవర్నమెంట్ ఇప్పటి వరకు వాటి మీద ఏం చర్య తీసుకోలేదు. ఇదంతా తెలిసినటువంటిది.
అటువంటి వాటి మీద సరైన చర్య తీసుకుంటే దీనివల్ల పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి, నీళ్లు ఉండయి, మూత్రశాలలు ఉండయి, ఆడుకోవడానికి ఆట స్థలాలు ఉండయి, ఇటువంటి అన్నీ ఉన్నాయి. వీటిని సరిచేయవలసినటువంటి అవసరం అవుతుంది. గవర్నమెంట్ వాళ్ళ మీద చర్య తీసుకున్నట్టయితే ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలు వెళ్తారు. అవి కూడా గవర్నమెంట్ పాఠశాలలు అంటే ఇప్పుడు మన టౌన్లోనే చూస్తే చాలా చోట్లలో మనం ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి చూస్తే ఒక ఒక అంటే ఒక ఒక డివిజన్ ఒక ఏరియాను చూస్తే 3-4 పాఠశాలలు కనబడతాయి. పెద్ద పెద్ద హై స్కూల్ వరకు కూడా అట్లా కనబడతాయి. గవర్నమెంట్ ఒకటి కూడా కనబడదు సరిగా. అది కూడా ఒక లోపం. వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం దృష్టి సారించి ప్రభుత్వ బడులను ఇంకా సక్రమంగా నడిచే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చర్యలు తీసుకోవాలి. అదే విధంగా కార్పొరేట్ విద్య కానీ బడ్జెట్ కూడా కేటాయించాలి. అది టీచర్లను రిక్రూట్మెంట్ చేయాలి. అధిక ఫీజుల వసూలు కూడా నివారించాల్సిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం మీద. సో ఇక విద్యుత్ గురించి, ఇతరత్ర రుణమాఫీ గురించి, ఇంకా ఇతరత్ర అంశాల గురించి చర్చించుకునే ముందు చంద్రన్న గారితో చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఎస్టీ న్యూస్. सीधे सादे बापू, हमारे राष्ट्रपिता बापू महात्मा गांधी इतने बड़े इंसान, लेकिन उनका जीवन था बड़ा ही सीधा सादा। गांधी जी का कहना था कि मेरा जीवन ही मेरा संदेश है। साफ तन और सच्चे मन से ही हम अपने देश को विकास की ओर ले जा सकते हैं और अपने भविष्य को सुरक्षित कर सकते हैं। महात्मा गांधी की 150वीं जयंती हम कैसे मनाएं? महात्मा गांधी जिन्होंने आजादी दी, इतना बड़े देश को दुनिया के अंदर इतना सम्मान दिलाया, वो महात्मा गांधी को हम क्या दें? गांधी जी को बचपन से ही सफाई पसंद थी। अपना परिसर स्वच्छ रखना उन्हें बहुत अच्छा लगता था। सफाई के काम में उन्हें कभी कोई शर्म महसूस नहीं होती थी। उन्हें विश्वास था कि तन, मन और परिसर की स्वच्छता देश को खुशहाल बना सकती है। भाइयों बहनों, महात्मा गांधी को सबसे प्रिय था सफाई, स्वच्छता। क्या हमारा देश स्वच्छ नहीं हो सकता है? अगर 125 करोड़ देशवासी तय कर लें कि मैं कभी गंदगी नहीं करूंगा, तो दुनिया की कौन सी ताकत है जो हमारे शहर गांव को आकर के गंदा कर सके? मिले देश को नई पहचान, जन जन ने ये लिया है ठान, 4 दिशा अब गूंज यही है, स्वच्छ भारत अभियान, स्वच्छ भारत अभियान। स्वच्छ और सुंदर भारत से होगा विश्व में मान हमारा। 5 वर्ष में स्वच्छ भारत ही बापू को उपहार हमारा। 2019 में महात्मा गांधी के 150वीं जयंती आ रही है। क्या हम तय करें कि 2019 जब महात्मा गांधी की 150वीं जयंती बनाएंगे, हमारा गांव, हमारा शहर, हमारा गली, हमारा मोहल्ला, हमारी स्कूल, हमारे मंदिर, हमारे अस्पताल, सभी क्षेत्र गंदगी का नामो निशान नहीं रहने देंगे। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने, देश से अपने वादा कर लिया हमने। स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है। स्वच्छ भारत का
যদি তোর ডাক শুনে কেউ না আসে তবে একলা চলো রে একলা চলো একলা চলো একলা চলো একলা চলো রে आइए गांधी जी के बताए हुए कदमों पर चलें और एक स्वच्छ और सुंदर भारत की रचना करें। চলো রে అందరం తిరిగి స్వాగతం. ఇప్పటివరకు మనం చర్చించుకుంటున్నాం ఓకే రుణమాఫీ. ఇప్పుడు రుణమాఫీ తర్వాత కేజీ టు పీజీ విద్య గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది సార్. విద్యుత్ గురించి మాట్లాడుకోవాల్సింది. రుణమాఫీ విషయంలో ఏంటంటే చాలామంది రైతులు సరైన అర్హులను గుర్తించలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇంకా రుణమాఫీ జరగలేదు అన్నటువంటి ఒక భావన వస్తుంది రైతుల్లో. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మనకు ఒకటి ఏంటంటే వ్యవస్థ స్వరూపంలోనే ఒక లక్షణం ఉన్నది. ఎవరైతే పైరవి చేయగలుగుతారో రాజకీయంగా ఎదుగుదల ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళే ఎక్కువ బ్యాంకులను మేనేజ్ చేసి అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయలు బ్యాంకులని డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. అట్లా డబ్బులు ఎగ్గొట్టిన ఉన్నటువంటి సందర్భం లోపల మనం దీన్ని అంతగా చూసుకున్నట్టయితే బ్యాంకులు ఇప్పుడు మాఫీ చేయడం కానీ అటువంటి వాళ్లకు మాఫీ చేయడం కానీ గవర్నమెంట్ మాఫీ చేయమని చెప్పడం కానీ ఇదంతా కూడా జరుగుతున్నది. కానీ ఎవరైతే మా పరిభాషలో ఏం చెప్తామంటే సమాజానికి తిండి పెడుతున్నాం. వాళ్ళు లేకపోతే తిండి లేదు, రైతులు లేకపోతే తిండి లేదు లేదు. సమాజానికి తిండి పెట్టి బతికిస్తున్నటువంటి రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అనేటువంటి ఒక అంశం ఏదైతే ఉందో, సరే ఇప్పుడు మన రాష్ట్రం రాకముందు ఆత్మహత్యలు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఆత్మహత్యలు. దానికి ప్రధానమైనటువంటి ఒక కారణం ఏంటంటే బ్యాంకుల నుంచి రుణాలు పొందాలనేటువంటిది గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. దానికి ఏదైతే బడ్జెట్ విడుదల చేయాలనో అది గవర్నమెంట్ సరిగా విడుదల చేయలేదు. దాని వల్లనే మేము రైతులకు రుణాలు ఇవ్వలేకపోతున్నాము అనేటువంటిది ఈ ప్రభుత్వం నేరుగా అందించే ప్రయత్నం చేసింది అనుకోండి బ్యాంకుల ద్వారా. కానీ ఈ ప్రైవేట్ ఫైనాన్స్ ఆశ్రయించారు కదా, అంటే వాటిని ఆశ్రయించే అయితే ఈ సమయానికి ఏదైతే ఇప్పుడు కాలం ఎప్పుడైతే మొదలై రైతులు పంటలు వేసుకునేటువంటి సందర్భం వస్తుందో అప్పుడు విత్తనాలు అవసరం పడతాయి, ఎరువులు అవసరం పడతాయి, అట్లాగే ఇతర పనులకు డబ్బులు అవసరం పడతాయి. ఆ సమయంలోనే వాళ్ళకి అందితేనే వాళ్ళు సరిగా అవి కూడా ఏంటంటే రైతులు సులభంగా తీసుకునే విధంగా అది కల్పించాలి, అది జరుగుతుంది. లేకపోతే ఏమైపోతుంది అంటే ప్రైవేటు ఫైనాన్సర్ల దగ్గరికి వెళ్ళవలసి, వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. దానివల్ల ఏం జరుగుతుందంటే ప్రైవేటు వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టు వడ్డీలేసి ఇబ్బంది పెడుతుంది. ఇంకొకటి ఎప్పుడైతే ఈ పంటలు కొన్ని సందర్భాల్లో పంటలు సరిగా పండకపోవడం అనేది ఒక అంశం, పండిన పంటకు సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోవడం అనేది రెండవ అంశం. దీనివల్ల కూడా పంటలు రైతులు మార్కెట్లకు తీసుకొచ్చి ఎన్నో రోజులు మార్కెట్లో ఉంచినటువంటి ఒక సందర్భాలని దాని వలన కూడా సరైనటువంటి గిట్టుబాటు ధర రాకపోవడం వలన అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉన్నది. ఇంకోటి సరే ఈ సంవత్సరం అయితే వర్షాలు బాగా ఉన్నాయి, అనావృష్టి ఉంటుంది, అతివృష్టి ఉంటుంది. అతివృష్టి వచ్చినప్పుడు కానీ అనావృష్టి వచ్చినప్పుడు వర్షాలు పడక ఎండిపోయినటువంటి ఒక సందర్భాల్లో కూడా రైతులకు పంటలు వండకపోతే ఇక ఆ కుటుంబం చాలా ఇబ్బందుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటుంది. అయితే దీనికి గవర్నమెంట్ ఏం చేయాలంటే జరిగినటువంటి ఒక నష్టానికి ఒక బీమా పథకం ఇప్పటికే ఉన్నది కానీ అది సరిగా అమలు అయితే లేదు. గవర్నమెంట్ దానికి సరైన విధానంగా రైతులకు ఒక బీమా పథకాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రైవేట్ ఫైనాన్షియల్ దగ్గరికి పోకుండా నష్టం ఏదైతే జరుగుతున్నటువంటి సందర్భాలను ఆ నష్టానికి వాళ్ళకు పరిహారం ఇచ్చినట్టయితే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండే పరిస్థితి ఉంటది. అయితే ఇక విద్యుత్ విషయానికి వచ్చినట్లయితే రైతులకు సరిపడా విద్యుత్తుని ప్రభుత్వం అందిస్తుందంటారా? ప్రస్తుతం విద్యుత్ ప్రాబ్లం ఉందంటారా? అంటే ఇప్పుడు అంతకుముందు ప్రాబ్లం అయితే ఉంది. మన తెలంగాణ లోపల 24 లక్షల బోర్ పంపులు, రాయలసీమలో 14 లక్షలు ఉంటే మన తెలంగాణలో అంటే అంతకుముందు ఈ బోరు పంపులు ఏవైతే ఉన్నాయో కిందికి బాగా వేయటం వలన
ఎవరైతే భూస్వాములు అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పూర్తి కింది దాకా వేస్తారు, వేసి వాళ్ళ పొలాలకు నీళ్లు పట్టించుకుంటారు. ఈ పూర్తి కిందికి వేసి వీళ్ళేమో కొంత మేరకే వేసి నీళ్ళు వచ్చినాయి కదని ఆపేసేయటం వలన ఏమిటంటే బోర్లకి వెళ్ళి నీళ్ళు రాకపోయేసరికి పొలాలు సరిగా వారాయి. దాంతో కూడా చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఇంతకుముందు గవర్నమెంట్ ఏదో 6 గంటలు 7 గంటలు ఇస్తుండే, ఏదో 9 గంటలు ఇస్తున్నామని అంటున్నారు. సరే ఇచ్చినా కానీ ఈ కరెంటు మీదనే పూర్తిగా రైతులు ఆధారపడి బతికేటువంటి ఒక వ్యవస్థ కనుక నిర్మాణం జరిగితే భవిష్యత్తులో దీని వలన కూడా రేపు ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెంటు తయారు చేయడం అనేది మామూలు విషయం కాదు, అది ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా ఇప్పుడు ఏదైతే మిషన్ కాకతీయ పేరు మీద ఏదైతే చెరువుల పునరుద్ధరణ ఏదైతే జరుగుతుందో దాని వలన సరిగా జరిగినట్టయితే సరే చెరువుల కింద ఉన్న వాళ్ళకి చెరువులు పొలాలకు నీళ్ళు అందిన ఆ బోరు బావుల మీద ఉన్న వాటికి ఏవైతే ఉన్నాయో నీళ్లు సరిగా అందటానికి అవకాశం ఉంటుంది. మిషన్ కాకతీయ పథకం మాత్రం చాలా బేసిక్గా అంటే మంచిగా జరిగిందని చెప్పుకోవాలి. దాని ద్వారా చెరువులు చాలా దాదాపు పునరుద్ధరణ జరిగింది, వాటర్ కూడా ఫెసిలిటీస్ బాగా రావడం జరిగింది. ఆ చెరువుల కింద ఉన్నటువంటి పంట భూములకి నీరు కూడా సక్రమంగా అందుతుంది. దాని నుంచి వస్తున్న స్పందన కూడా బాగుంది ఇప్పుడు ప్రస్తుతానికి. అది పూర్తిగా అమలు చేయాలి. ఇంకా ప్రాజెక్టులు కట్టడం, కొత్త ప్రాజెక్టులు కట్టడం, నీళ్ళు తీసుకురావడం, నీళ్ళ చోటకు అందియటం, ఇవన్నీ కూడా చేయవలసినటువంటి ఒక పరిస్థితి అయితే ఉంది. అది ఇక మార్కెట్ యార్డ్స్ ను ప్రభుత్వమే నడిపిస్తే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి రైతుల కోరిక. అంటే డైరెక్ట్ దళారులు కాకుండా మధ్యలో కాంట్రాక్టర్స్ వీళ్ళు కాకుండా డైరెక్ట్ గా యాడ్స్ ను నడిపిస్తే రైతులు కొంతమేర అది ఇప్పుడు గవర్నమెంట్ మార్కెటింగ్ శాఖ ఏదైతే ఉందో ఇప్పుడు రైతుల దగ్గరికి వెళ్ళి ఒక గిట్టుబాటు ధర రైతులకు గిట్టుబాటు ధర వచ్చేడానికి కావాల్సినటువంటి ఒక విధానాన్ని రూపొందించి అది తీసుకోవడానికి ఇప్పటిదాకా ఏంది మా దగ్గర గిడ్డంగులు లేవు, లేదా గోదాములు గిడ్డంగులు లేవు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అనేది. ఇప్పటికే గిడ్డంగులు ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థ ఉన్నది. అయినా గవర్నమెంట్ తీసుకొని గిట్టుబాటు ధర ఇచ్చి తీసుకొని అది చేయాలి తప్ప ప్రైవేట్ వ్యాపారస్తుల మీద వదిలిపెడితే మాత్రం దానికి నష్టం జరుగుతుంది. రెండోటి రైతులు ఎప్పుడైతే పంటలు పండిస్తారో పండించి మార్కెట్కి వచ్చినప్పుడు రేట్స్ పడిపోతాయి. ఎప్పుడైతే పంటలు పండకుండా ఉండి కొంతకాలం పాట అయిపోయిందనే ఒకసారి రేట్స్ పెరిగిపోతాయి. ఇవాళ మనం పప్పు దినుసుల సంగతి చూస్తున్నాం, పప్పులు చూస్తున్నాం. కానీ జీవితంలో ఆ రేటు పెట్టి ఇవాళ సామాన్యులు ఎవరైనా ఇప్పుడు గవర్నమెంట్ ఏదో 1/2 కిలోనో పప్పిస్తే ఒక కుటుంబం 4 కుటుంబం ఉంటే వారం రోజులు సరిపోదు. కానీ 120-140 రూపాయలు పెట్టి ఒక పప్పు తిని కొని మనిషి బతకాలంటే అటువంటి బతకలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డ తర్వాత అదే రేపు పండించిన రైతే మళ్ళీ రేపు కొనుక్కోవాలంటే ఈ స్థితికి వస్తున్నది. పండించిన రైతే మళ్ళీ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది దాని నుంచి. రైట్. అయితే వాటిని డిమాండ్ ఏంటంటే మార్కెట్లో ప్రభుత్వం నడిపిస్తే కొంచెం రైతులకు లాభం చేకూరే అవకాశం ఉంది కదా రైతుల కోరిక. ఏర్పాటు చేసి ప్రభుత్వమే నడిపి. ఇంకోటి ఏంటంటే రైతులకు పరిహారం బీమాను వర్తింపజేయాలనే అభిప్రాయం బాగా వెలువెత్తుతుంది. ఏంటంటే పంట నష్టపోయిన రైతులకి సరైన పరిహారం అందించట్లేదు ఇప్పటికీ, దాన్ని గుర్తించి అందించాలనేది. అయితే ఇప్పటికే బీమా పథకం ఉంది కానీ అది అమల్లో లేదు సరిగా. బీమా పథకం చాలా అవసరం ఈ రైతుల పంటను బట్టి. బీమా పథకం ఉంది కానీ దాన్ని అంటే ఇప్పుడు ఎవరు ఎంఆర్ఓలో లేకపోతే దానికి సంబంధించిన అధికారులు ఎవరో పోయి దానికి ఇంత నష్టం జరిగిందని కాలిక్యులేషన్ చేయటంలోనే పొరపాట్లు జరుగుతున్నాయి. అక్కడ సరిగా జరుగుతలేదనేటువంటి రైతులు మొత్తుకుంటున్నారు. వీళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ఏదో చెప్తున్నారు, పోతున్నారు, సరిగా చేస్తలేరని. అంటే బీమా పథకం ఏదైతే రైతు ఇప్పుడు ఎంత వ్యవసాయం చేసిండు దానివల్ల ఎంత ఫలితం వచ్చేది ఉండే వాళ్ళకు ఆ ఫలితం రాకుండా ఎంత నష్టం జరిగింది, ఆ నష్టానికి పరిహారం ఏందనేది సరిగా లెక్కగట్టి వాళ్ళకు ఇచ్చినట్టయితే రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉండదు. బీమా పథకం అయితే కంపల్సరీ అమలు చేయాలి, ఉన్నది కానీ అమలు అయితే లేదు. ఇది టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల పైన మనం చర్చించుకున్నాం. ఈ హామీల ద్వారా దీని ద్వారా మీరు ఏమన్నా ప్రభుత్వానికి సూచన చేయదలుచుకున్నారా? మేము సూచన అంటే ఇప్పుడు హామీలు అయితే చాలానే ఉన్నాయి. బంగారు తెలంగాణ పేరు మీద ఇప్పుడు కాంట్రాక్ట్ వర్కర్స్ను పర్మనెంట్ చేస్తామని చెప్పిండు, అవుట్ సోర్సింగ్ లేకుండా చూస్తామని చెప్పిండ్రు.
ఇట్లా ఎవరైతే ఉమ్, నిన్నటి వరకు ఫలితాలను పొందలేదో, ఉమ్, ఉమ్, ఇప్పుడు ఫలితాలు పొందిన వాళ్ళ సంగతి కాదు నేను చెప్పి, నిన్నటి వరకు ఎవరైతే ఫలితాలు పొందలేదో ఉమ్, ఆ పొందలేనటువంటి వాళ్లకు ఫలితాలు అందినప్పుడే ఉమ్, మనం తెలంగాణ తెచ్చుకున్న దానికి సార్థకం ఏర్పడుతుంది. ఉమ్, మళ్ళీ ఎవరైతే నిన్నటి వరకు ఎవరైతే లబ్ధి పొందినరో వాళ్ళే పొందితే ఉమ్, ఇక మరి బంగారు తెలంగాణకు బాటలు అయితే పడాయి. ఇది గవర్నమెంట్ ఆలోచించి దాని మీద సరే దృక్పథం పెట్టి ఆలోచించి నిర్ణయం తీసుకొని అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్ చంద్రన్న గారితో. తిరిగి మరో ఫేస్ టు ఫేస్ లో మరో అతిథితో మీ ముందుంటా. అంతవరకు చూస్తూనే ఉండండి STN న్యూస్. నా పేరు నవీన్.